హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం నేను ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. బేసికల్గా ఈ సినిమా కాదు ఏంటంటే మన కథలో హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, కాకపోతే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇరగదీసి అవతల పడేస్తుంది. అంటే బాగా చదువుతుంది. అలాంటి అమ్మాయిని వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే తీసుకెళ్లి బాగా డబ్బున్న వాళ్ళు చదువుకునే ఒక స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ టాలెంట్ చూసి వాళ్ళు కూడా ఫ్రీగానే జాయిన్ చేసుకుంటారు. కాకపోతే అక్కడ బాగా డబ్బున్న కొంతమంది స్టూడెంట్స్ తో హీరోయిన్ ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా చేసిన తర్వాత తన జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కదా. సినిమాలో సస్పెన్స్ అయితే మామూలుగా ఉండదు. సినిమా పేరు బ్యాడ్ జీనియస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ ని వాళ్ళ నాన్నని చూపిస్తారనమాట. సిటీలో ఉన్న ఒక టాప్ స్కూల్ కి తీసుకొస్తాడు వాళ్ళ నాన్న. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ చెప్తాడు, మా అమ్మాయి బాగా చదువుతుందండి, అందులోనూ మ్యాథ్స్ లో 100కి 100 మార్కులు వస్తాయండి, కావాలంటే రికార్డ్ చూడండి అని చెప్పేసి ఇప్పటి వరకు తను చదువుకున్న ప్రతి ఒక్క మార్క్ షీట్ ని చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క క్లాస్ లో మార్క్ షీట్ ఉంటుంది కదా, దాన్ని చూపిస్తుంది. చూసిన తర్వాత ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా మా అమ్మాయికి MIT క్యాంపస్ లో సీట్ కొట్టాలండి ఎలాగైనా సరే అని చెప్పేసి అంటంతో ఆ ప్రిన్సిపల్ ఏమంటుందంటే, మా స్కూల్ ప్రత్యేకత కూడా అదేనండి, మా దగ్గర చదివిన స్టూడెంట్స్ లో ప్రతి సంవత్సరం 2-3 MIT క్యాంపస్ కి వెళ్తారు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదండి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు, అందులోని ఫీజులు బాగా ఎక్కువ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఫీజు ఎక్కువ అంటున్నారు కానీ మాకు $50,000 నష్టం అండి అని చెప్పేసి అంటంతో ఆ ప్రిన్సిపల్ ఆశ్చర్యపోతుంది. కాదమ్మా స్కూల్ ఫీజే $40,000 కదా అని చెప్పేసి అంటంతో, లేదండి ఇప్పుడు నేను కనుక ఇక్కడ జాయిన్ అయిన అనుకోండి, మా నాన్నగారు లాండ్రీ షాప్ లో పనిచేస్తూ ఉంటారు, నేను ఆయన దగ్గర రోజు 4 గంటలు పనిచేస్తాను, ఇప్పుడు ఆ పని పోతుంది. అంతేకాకుండా ఇక్కడికి రావాలంటే నేను బస్ ఎక్కి రావాలి, బస్ ఎక్కి రావాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి. నేను ఉదయాన్నే 5ంటికి లేచి మళ్ళీ సాయంత్రం 10ంటికి ఇంటికి వెళ్తాను, అలా అయితే నాకు చాలా లేట్ అయిపోతుంది. ఒకవేళ ట్యాక్సీ ఎక్కి వద్దాం అనుకుంటేనేమో ప్రతిరోజు $16 స్పెండ్ చేయాలి. ఒక పక్క మా నాన్నేమో నేను లేకపోవడం వల్ల ఆయన బయట హోటల్లో తింటాడు, అక్కడ ఒక ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఓవరాల్ గా ఎలా చూసుకున్నా సరే ట్యాక్సీ కానీ ట్యూషన్ కానీ ఈ ఫీజ్ అని లేకపోతే మా నాన్న పని ఆగిపోవటం అని, ఎందుకంటే మా నాన్నకి నేను హెల్ప్ చేస్తాను కదా అక్కడ పని ఆగిపోవటం అని నా సైడ్ నుంచి మా నాన్నగారికి ఒక $50,000 బర్డెన్ అయిపోతుందని చెప్పి అనడంతో ఆ ప్రిన్సిపల్ షాక్ అయిపోతుంది. ఇంత క్యాల్కులేట్ చేసావు ఈ గ్యాప్ లో అని చెప్పేసి. చెప్పాను కదా మేడం మా అమ్మాయి లెక్కల్లో టాపర్ అని చెప్పేసి అని చెప్పంటంతో ప్రిన్సిపల్ ఏముంటుందంటే, నీలాంటి తెలివిగలిగిన అమ్మాయి మా స్కూల్లో చదువుకోవడం మాకే గొప్పమ్మా, కాబట్టి నువ్వు స్కూల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అందులోను జస్ట్ నువ్వు ట్రావెలింగ్ కి డబ్బులు పెట్టుకుంటే చాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎగిరి గంతేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఇంట్లో ఎంచక్క పియానో నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి పియానో అంటే చాలా ఇష్టం, అందులోనూ వాళ్ళ అమ్మగారు నేర్పించారనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరోయిన్ కి యూనిఫామ్ షూస్ ఇస్తాడనమాట. షూస్ చాలా అంటే చాలా బాగుంటాయి, కొంచెం కాస్ట్లీ అనమాట. హీరోయిన్ కూడా అంటుంది, ఎందుకు నాన్న ఇంత కాస్ట్లీ అని చెప్పి అంటంతో, నువ్వు చదువుకుంటుంది పెద్ద స్కూల్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట టీవీలో ఒక నాలెడ్జ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. అదేంటంటే బాగా చదువుకున్న వాళ్ళకి పెట్టే ఒక పోటీ అనమాట. అందులో గెలిచిన వాళ్ళకి బాగా ప్రైజ్ మనీ ఉంటుంది. అది మన కథలో హీరోయిన్ చూస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు కూడా బాగా చదువుకొని ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒక సందర్భంలో నువ్వు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి, అంతేకాకుండా ప్రైజ్ మనీ గెలుచుకోవాలి, అలా గెలుచుకుంటే నీ ట్రావెలింగ్ కి డబ్బులు మొత్తం సెట్ అయిపోతాయి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. అలాగే హీరోయిన్ రోజు స్కూల్ కి వెళ్తుంది, బాగా చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఆ స్కూల్లో గ్రేస్ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అనమాట. ఫ్రెండ్ కూడా అయిపోతుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఏంటంటే పియానో అంటే చాలా ఇష్టం కదా. ఆ స్కూల్లో పియానో కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ కి సపోర్ట్ గా గ్రేస్ అనే అమ్మాయి వచ్చింది అనమాట. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అంతేకాకుండా కలిసి చదువుకుంటున్నప్పుడు గ్రేస్ హీరోయిన్ తో ఏమంటుందంటే, నేను మ్యాథ్స్ లో బాగా వీకు, నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందులో నేను గనక పాస్ అవ్వకపోతే నేను యాక్టర్ అవ్వలేను, ఎందుకంటే ఈ స్కూల్లో జాయిన్ అవడానికే మెయిన్ రీజన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో యాక్టింగ్ ఉందని చెప్పి, ఇప్పుడు ఇందులో పాస్ అవ్వకపోతే అందులో నన్ను జాయిన్ అవ్వలేరు, కాబట్టి దయచేసి నన్ను ఎగ్జామ్ లో పాస్ ఎలా చేయని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనకి మ్యాథ్స్ నేర్పిస్తుంది. అంతేకాకుండా ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ రానే వస్తుంది. వచ్చిన తర్వాత పేపర్ చూస్తే భయంకరమైన టఫ్ గా ఉంటుంది అనమాట. కాకపోతే మన కథలో హీరోయిన్ కాదు, మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రాపర్ గా ఆన్సర్లు మొత్తం రాసేసి ఒక ఎరేజర్ తీసుకొని దాని మీద ఆన్సర్లు ఏవేమని చెప్పేసి నోట్ చేస్తుంది అనమాట. అంటే ABCDలు ఉంటాయి కదా ఆన్సర్లు, అవే నోట్ చేసి తానేం చేస్తుందంటే ఆ ఎరేజర్ ని తన షూలో పెట్టి ఆ అమ్మాయి దగ్గరకు నెట్టేస్తుంది, అంటే గ్రేస్ దగ్గరకు నెట్టేస్తుంది. కాకపోతే ఆ షూ నెట్టిన తర్వాత అక్కడున్న టీచర్ ఏంటంటే పైకి లేసి అందరినీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు బేసికల్ గా హీరోయిన్ కాలుకుంది ఒకే ఒక షూ అనమాట. కాకపోతే గ్రేస్ దగ్గర 3 షూలు ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్ కి ఒంట్లో వణుకు పుట్టేస్తుంది అనమాట, ఎక్కడైనా పట్టుకుంటాడో అని చెప్పేసి. మరోవైపు గ్రేస్ కూడా భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ టీచర్ అటువైపు వెళ్తూ ఉంటాడు అనమాట. దాంతో గ్రేస్ తన షూ నెట్టేస్తుంది, హీరోయిన్ షూ. కాకపోతే అది మధ్యలోకి వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత స్కూల్ టీచర్ కూర్చొని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే లెగిసి ఆ షూ వేసుకొని నా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి పేపర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గ్రేస్ కూడా ప్రశాంతంగా రీజన్ మీద నేను చూసుకుని ప్రాపర్ గా రాసి తాను కూడా ఎగ్జామ్ కంప్లీట్ చేస్తుంది. రిజల్ట్ వస్తుంది. అందులో తాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది అనమాట. అది చూసిన తర్వాత
గ్రేస్ ఎంతగానో ఆనందపడుతుందో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పేసి తనని తన ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. గ్రేస్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఆ ఇల్లు చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా అదే ఇంట్లో గ్రేస్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్యాట్ ఉంటాడనమాట. వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ పాస్ అవడానికి నువ్వే కారణం అంట కదా అని చెప్పేసి తనతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనోడు ఒక విషయం చెప్తాడనమాట. చూడు, నువ్వు ఎలాగైతే గ్రేస్ కి హెల్ప్ చేసావో అలాగే నాకు కూడా హెల్ప్ చేయాలి. అంతేకాకుండా నా ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేసావు అనుకో, నువ్వు ఊహించినంత డబ్బులు ఇస్తాను. అంతేకాకుండా మాకు ఈ చదువులు చాలా ఇంపార్టెంట్ ఏం కాదు, మాకు బిజినెస్ లు సపరేట్ గా ఉన్నాయి, అందుకని నేను పాస్ అవ్వాలంటున్నాను. ఇంకా ముఖ్యంగా నీకు పియానోలో చాలా ఇంట్రెస్ట్ అంట కదా, అందుకని న్యూయార్క్ లోనే ఒక పెద్ద పియానో స్కూల్లో మా నాన్న మెంబర్ గా ఉన్నాడు, అందులో నీకు సీటు దొరికేలా చేస్తానని చెప్పేసి అనడంతో హీరోయిన్ టెంప్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని పాస్ అయ్యేలా చేస్తే తనకు డబ్బులు వస్తాయి. అంతేకాకుండా న్యూయార్క్ లోనే ఒక పెద్ద ఫేమస్ పియానో స్కూల్లో తనకు సీటు కూడా వస్తుందని చెప్పేసి తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మరోవైపు అదే స్కూల్లో చదువుతున్న బ్యాంక్ అనే కుర్రోని చూపిస్తారు. బేసికల్ గా బ్యాంక్ కూడా హీరోయిన్ లాగే అనమాట, మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇంకా ముఖ్యంగా బ్యాంక్ వాళ్ళు నైజీరియాకి చెందిన వాళ్ళు అనమాట. అతను వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చేసి వలసదారులుగా ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో బతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా హీరోయిన్ కి ఎలాగైతే టాలెంట్ చూసి సీట్ ఇచ్చారో బ్యాంకు కూడా అలాగే ఇచ్చారు. అందులోని ఇలాంటి వాళ్ళ కోసం ఫండ్స్ రేస్ చేయడానికి ఒక చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేస్తారు. అక్కడికి బ్యాంక్ వెళ్తాడు. కానీ హీరోయిన్ కూడా సర్లే బ్యాంకును పలకరిద్దాం చెప్పేసి వెళ్ళి పలకరిస్తే మనోడేమో కొంచెం హీరోయిన్ తో తక్కువ మాట్లాడతాడు. హీరోయిన్ తనే కాదు ఎవరితోనూ సరిగా మాట్లాడు, తన పని తను చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత పియానో వాయిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు తనకి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత తను ఎవరెవరికైతే హెల్ప్ చేస్తానందో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి చెప్తుంది అనమాట. చూడండి, ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎరేజర్ మీద ఆన్సర్ రాసేవడం కుదరదు కదా, అందుకని నేను కొత్త ఐడియా తీసుకొచ్చాను. అదేంటంటే పియానో నోట్ అనమాట. బేసికల్ గా మనకు ఉండేది ఏంటి, 4 ఆన్సర్లు, అందులోను ఏ బి సి డి. ఇలాగే పియానోలో కూడా నోట్ ఉంటుంది, ఏ నోట్, బి నోట్, సి నోట్, డి నోటు. అలాగే మీరు గనక ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత నేను ఏ ఆన్సర్ అయితే ఆన్సర్ తగ్గట్టు ఏ నోట్ వాయిస్తాను, లేకపోతే బి నోట్ వాయిస్తాను, సి నోట్ వాయిస్తాను, మీరు దాన్ని చూసి ఆన్సర్ నేర్చుకోండి అని చెప్పంటంతో ప్యాడ్ ఏమంటాడంటే ఇలా ఎందుకు చేయటం, జస్ట్ సైగ చేస్తే సరిపోతుంది కదా, ఏనా బీనా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అక్కడ ఉన్న టీచర్ కి మన మీద డౌట్ రాకూడదు కదా, ఒకవేళ చేతులు ఎందుకు అలా ఊపుతుందని చెప్పి అడిగితే నేను పియానో నేర్చుకుంటున్నానండి అందుకే ఇలా చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పొచ్చు, మీరు కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి అంటంతో అందరూ సరే అని చెప్పేసి అంటారు. యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ చెప్పే ఆ ఏ నోటు, బి నోటు, సి నోటు, డి నోటు నేర్చుకుంటారు. ఎగ్జామ్స్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా టేబుల్ మీద వాయిస్తుంది. అది చూసి వాళ్ళు కూడా శుభ్రంగా రాసేసుకుంటారు. అందరూ అద్భుతమైన మార్కులు సంపాదిస్తారు. అదంతా చూసిన తర్వాత వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటారా. హీరోయిన్ కి రకరకాల గిఫ్ట్లు కొనిస్తారు, వాళ్ళు ఇస్తారన్న డబ్బులు కూడా ఇస్తారనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి మంచి బట్టలు కూడా కొని తీసుకెళ్తుంది. కాకపోతే ఈ విషయం చెప్పదనమాట. స్కూల్లో కొంతమంది ట్యూషన్ చెప్తుందని డాడీ, అందులో డబ్బులు వచ్చినాయని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సంతోషపడతాడు. ఎందుకంటే ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదిస్తుంది నా కూతురు, ఆ డబ్బులు కూడా తను ఖర్చు పెట్టుకోకుండా నాకు బట్టలు కొనిచ్చిందని చెప్పేసి తను ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే తను సంపాదించిన ఫుల్ అమౌంట్ మాత్రం వాళ్ళ నాన్నకి అస్సలు చెప్పదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు సడన్ గా క్లాస్ టీచర్ వచ్చేసి నేను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు రామా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ బ్యాంక్ కూర్చొని ఉంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటుందంటే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అమ్మా, ఈ సంవత్సరం వాషింగ్టన్ లో జరగబోయే నాలెడ్జ్ కాంపిటీషన్ కి మీ ఇద్దరిని పంపిస్తున్నాను మన స్కూల్ నుంచి. మీరిద్దరు అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే ప్రతి ఒక్క ఖర్చు మేమే పెట్టుకుంటాం. అంతేకాకుండా అక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సెపరేట్ గా. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితేనే మీరు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయగలరు. మీ మీద నాకు బాగా నమ్మకం ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటంతో హీరోయిన్ బ్యాంక్ ఇద్దరు ఆనందపడతారు. అదే రోజు సాయంత్రం హీరోయిన్ వచ్చి వాళ్ళ నాన్నకు చెప్తుంది అనమాట, ఇలా కాంపిటీషన్ సెలెక్ట్ అయినా నువ్వు కలగన్నావు కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళ నాన్న ఏంటంటే సగం నిద్రలో ఉంటాడు అనమాట. పాపం బాగా కష్టపడి వచ్చేసి ఆయన కూడా సర్లేమ్మా అని చెప్పేసి హీరోయిన్ కి కంగ్రాచులేట్ చెప్పి అక్కడే పడుకుండిపోతాడు. కట్ చేస్తే మరోవైపు బ్యాంకును చూపిస్తారు. బ్యాంకు వాళ్ళ ఆమెకు ఒక కాఫీ షాప్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక 3 తాగుబోతులు వచ్చేసి కారు ఆపేసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు బ్యాంక్ ఏమంటాడంటే మీరు ఇక్కడ ఉంటే మాకు బిజినెస్ జరగదండి, వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో వాళ్ళు బ్యాంక్ ని బెదిరిస్తూ ఉంటారు. బ్యాంకు కోపం వచ్చేసి పోలీసులకు ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి ఫోన్ తీస్తాడు. దాంతో వాళ్ళకి భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు మాత్రం నీ సంగతి తర్వాత చూస్తామని చెప్పేసి బెదిరించి వెళ్తారు. కానీ బ్యాంక్ మాత్రం ఫోన్ చేసింది పోలీసులకు కాదు, జస్ట్ బెదిరించడానికి మాత్రమే అనమాట. ఆ తర్వాత బ్యాంక్ ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు బ్యాంక్ దగ్గరికి ప్యాట్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తను ఏమంటాడంటే దయచేసి నాకు ఎగ్జామ్ లో కొంచెం హెల్ప్ చేస్తావు, ఎందుకంటే నాకు హీరోయిన్ హెల్ప్ చేస్తుంది కానీ తను నోట్స్ చెప్తూ ఉంటుంది, ఆ నోట్స్ నేర్చుకోవడం కూడా చిరాగ్గా ఉంది, కాబట్టి నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఒక్కొక్క ఎగ్జామ్ కి $300 ఇస్తా అని చెప్పి అంటంతో బ్యాంక్ నా వల్ల కాదని చెప్పేస్తానని అక్కడ నుంచి పంపించేస్తాడు. దాంతో ప్యాట్ వచ్చేస్తాడు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందరూ కలిసి ఎగ్జామ్ హాల్లో రాస్తున్నప్పుడు సడన్ గా బ్యాంక్ కు డౌట్ వస్తుంది. అదేంటి సెకండ్ పేపర్ అని చెప్పుంది, ఫస్ట్ పేపర్ అని చెప్పుంది అని చెప్పేసి డౌట్ వచ్చేసి క్లాస్ టీచర్ అడుగుతాడు. అదేంటండి ఇదే క్లాస్ రూమ్ లో ఉన్న అందరికి వేరువేరుగా క్వశ్చన్ పేపర్లు వచ్చాయని చెప్పి అంటంతో అవును వచ్చాయి, 2 సెట్లుగా వచ్చాయి, ఇక్కడ ఎవరికి ఏ సెట్
ఎట్లా వచ్చినా ఎవరికి తెలియదు, మీ పక్కన ఉన్న వాళ్ళ పేపర్ మీ పేపర్ లా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకు ఇలా మార్చారని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, ఇంతకు ముందు ఎగ్జామ్ లో అందరూ ఒకేలా ఆన్సర్లు రాశారు, ఒకే ప్యాటర్న్ లో రాశారు, ఎందుకో డౌట్ వచ్చి 2 విధాలుగా సెట్ చేసామని చెప్పేసి అంటంతో ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. ఇప్పుడు హీరోయిన్ కొంచెం కష్టం అయిపోతుంది ఎలా రాయాలి అని చెప్పేసి, అంటే మిగతా వాళ్ళకి ఎలా చెప్పాలని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ కి వచ్చిందేమో ఫస్ట్ సెట్ అనమాట, మిగతా వాళ్ళకేమో సెకండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్తుంది అనేది ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్. కరెక్ట్ గా అదే సమయంలో బ్యాంక్ ఏం చేస్తాడంటే తన ఎగ్జామ్ తను కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఎవరెవరికి ఏ పేపర్ వచ్చిందని చెప్పి తెలుసుకుందాం అని చెప్పేసి తనకు వచ్చింది ఫస్ట్ పేపర్ అని చెప్పేసి అంటుంది. మిగతా వాళ్ళు కూడా సైకిల్ చేస్తారు, కానీ ముగ్గురికి మాత్రం 2వ పేపర్ వచ్చింది. సో ఫస్ట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పేపర్ కి తగిన ఆన్సర్లు మొత్తం పియానో నోట్ లా చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫస్ట్ పేపర్ వచ్చిన వాళ్ళందరూ రాసేసుకుంటూ ఉంటారు. ఆ ఎగ్జామ్ అయిపోయేసరికి ఇంకా కేవలం 20 మినిట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అందరు పేపర్లు ఇచ్చే సమయంలో పక్కనే ప్యాట్ ఉంటాడు అనమాట, అతని దగ్గర ఉన్న 2 పేపర్ తీసుకుంటుంది. 2 పేపర్ తీసుకుని ఎగ్జామ్ రాయటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ పియానో నోట్ వాయించేస్తుంది అనమాట. దాంతో మిగిలిన వాళ్ళు కూడా రాసుకుంటూ ఉంటారు. బేసికల్ గా ఎవరు ఏ పేపర్ ఇస్తున్నారని చూస్తారు తప్ప ఆ ఇచ్చే వాళ్ళ పేరు పేపర్ మీద ఉన్న పేరు చూడరు కదా, అందుకని వెళ్ళి అందరు సబ్మిట్ చేసేస్తారు. అందరు పేపర్లు ఒకే పేపర్లు అని చెప్పేసి పాపం ఆ స్కూల్ టీచర్ కూడా చేసుకుంటాడు. కట్ చేస్తే బయటకు వెళ్ళిన తర్వాత అందరూ నవ్వుకుంటుంటారు అనమాట జరిగిన విషయానికి. కాకపోతే అందరికి పిచ్చ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన అందరం పాస్ అయిపోతాము అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ని ప్రిన్సిపల్ పిలుస్తుంది అనమాట. తనతో పాటు ప్యాట్ ని కూడా పిలుస్తుంది. ఎందుకని చెప్పేసి వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ గాడు వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇస్తాడనమాట. మేడం రాసేటప్పుడు ప్యాట్ గాడు కంటిన్యూస్ గా హీరోయిన్ ని చూస్తూ ఉన్నాడు, తన దాంట్లో కాపీ కొట్టాడని చెప్పి అంటంతో పక్కన ఉన్న టీచర్ ఏమంటాడంటే అలాంటిదేం లేదండి, ఎందుకంటే హీరోయిన్ కి వచ్చిన పేపర్ ఒకటి, ప్యాట్ కి వచ్చిన పేపర్ ఇంకొకటి, పాపం ఆ విషయం కూడా తెలుసుకోకుండా కాపీ కొట్టాడు పాపం అని చెప్పేసి ప్రిన్సిపల్ ఏమంటుందంటే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తున్నప్పుడు కొంచెం ఆగమ్మా అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే క్వశ్చన్ పేపర్ తో పాటు రఫ్ షీట్ కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు లెక్కలు ఎలా గీసి ఎలా ఆన్సర్ గైడ్ చేశారని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి రఫ్ షీట్ ఉంటుంది. ఆ రఫ్ షీట్ లో సెకండ్ పేపర్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని దాని మీద ఉంటాయి అనమాట. అది చూసి ఏంటమ్మా నీ పేపర్ మీద ఫస్ట్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి, సెకండ్ పేపర్ కి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ చేసిన ఫ్రాడ్ మొత్తం తెలిసిపోతుంది. దాంతో ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారిని పిలుస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న రావడం వల్ల ప్రిన్సిపల్ ఏమంటుందంటే చూడండి మీ అమ్మాయి పొజిషన్ లో ఏ అమ్మాయి ఉన్నా సరే స్కూల్లోంచి నిర్మోహమాటంగా బయటకు పంపించేదాన్ని, కాకపోతే మీ అమ్మాయి బాగా చదువుకుంటుంది, అందులోనూ మీ అమ్మాయి హెల్ప్ చేసింది ఎవరికి, బాగా ధనవంతులు పిల్లలకి, అందులోనూ వాళ్ళే ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఈ స్కూల్ రన్ అవుతుంది, కాబట్టి వాళ్ళను కూడా నేనేం చేయలేను, కానీ ఒకటి మాత్రం చేస్తాను, మీ అమ్మాయికి పనిష్మెంట్ ఇస్తాను. ఆ పనిష్మెంట్ ఏంటంటే నాలెడ్జ్ కాంపిటీషన్ కి వెళ్తుంది కదా, దానికి మీ అమ్మాయిని క్యాన్సిల్ చేసి ఆ బ్యాంక్ గాడితో ఇంకొకరిని ప్లాన్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అంతేకాకుండా వాళ్ళ నాన్న కూడా బాధపడతాడు, ఇంటికి తీసుకెళ్లి తిడతాడు కూడా, ఏమ్మా నువ్వు చేసే పనులు ఇలాంటియా, ఆ రోజు నువ్వు నాకు బట్టలు కొనిస్తే కష్టపడి సంపాదించావు అనుకున్నాను, కానీ ఇలాగా టీచర్లు మోసం చేసి సంపాదించిన డబ్బులని తెలిస్తే అసలు ఆ బట్టలు వేసుకుని చెప్పేసి కోపం వచ్చేసి ఆ షర్ట్ తీసి హీరోయిన్ మొహం మీద కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోను హీరోయిన్ ఏంటంటే పియానో యూనివర్సిటీకి అప్లై చేసింది అనమాట. దాంట్లో కూడా తనకి ఇన్విటేషన్ వస్తుంది రమ్మని చెప్పేసి, అది కూడా పక్కన పడేసి నువ్వు నోరు మూసుకొని చదువు, కేవలం చదువు మాత్రం నీ లోకం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కేవలం చదువుకుంటూ ఉంటుంది. సెకండ్ ఇయర్ లో కూడా వచ్చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కి గ్రేస్ ఫోన్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే గ్రేస్ చాలా సార్లు ఫోన్ చేసింది, అయినా సరే లిఫ్ట్ చేయలేదు. సర్లే అని చెప్పేసి లిఫ్ట్ చేస్తే అర్జెంట్ గా మన ఇద్దరం కలవాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కలుస్తుంది. అది కూడా ప్యాట్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మా నాన్న హీరోయిన్ కి బాగా పార్టీ ఇచ్చేసి ఒక విషయం చెప్తాడు వాళ్ళ నాన్న, చూడమ్మా మా అబ్బాయి చూసి రాసి పాస్ అయ్యాడంట కదా, దాని గురించి నాకు ఎటువంటి బాధ లేదమ్మా, ఎందుకంటే వాడు బాగా చదువుకొని ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తాడు, చేయాల్సిన అవసరం కూడా లేదు, వాడు కేవలం పాస్ అయితే చాలు నాకు, అందుకు వాడు ఏది చేసినా పర్లేదు. అందులో నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నెక్స్ట్ శాట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందులో మా వాడు ఎలాగోలా పాస్ అయ్యేలా చెయ్యి, నువ్వు గనక పాస్ అయ్యేలా చేస్తే న్యూయార్క్ లో ఉన్న పియానో స్కూల్లో నిన్ను ఫ్రీగా జాయిన్ చేస్తాను, ఇంకా ముఖ్యంగా నీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది, అంతేకాకుండా నీకు న్యూయార్క్ లో ఒక అపార్ట్మెంట్ కూడా ఇప్పిస్తాను, అక్కడే ఉంటూ పక్కనే ఉన్న పియానో స్కూల్ కి వెళ్ళు, నీతో పాటు నా కొడుకు అంతేకాకుండా గ్రేస్ కూడా ఉంటుంది, హ్యాపీగా ఉండు, ఇంకా ముఖ్యంగా నువ్వు న్యూయార్క్ లో ఉంటున్న అపార్ట్మెంట్ కూడా నీకే వచ్చేస్తుంది, మరి ముఖ్యంగా నీకు డబ్బులు కూడా బాగా ఇస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ డైలమాలో పడిపోతుంది. ఏం మాట్లాడాలి తెలియక, శాట్ ఎగ్జామ్ చాలా కష్టం కదండి అని చెప్పేసి అంటంతో ఆలోచించుకో నీ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా గ్రేస్ తో చెప్తుంది అనమాట ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు గ్రేస్ ఏమంటుందంటే చూడు నీకు నచ్చితేనే చెయ్యి, ఆల్రెడీ ఒకసారి దొరికిపోయాం కదా మనందరం, మళ్ళీ నువ్వు బ్యాడ్ అవుట్ ఎందుకు, నువ్వు చేయగలను అనుకుంటే మాత్రం చేయని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తున్నప్పుడు హీరోయిన్ కి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇంగ్లాండ్ లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది అనమాట. అందుకని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అమెరికన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి తన సమస్య చెప్పుకుంటే ఆయన ఏంటంటే సాయంత్రం 3 గంటల తర్వాత రిప్లై ఇస్తాడని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే
టైం డిఫరెన్స్ అనమాట. ఆ సమస్యకి పరిష్కారం సాయంత్రం పూట వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఇంగ్లాండ్ లో సాయంత్రం 6 గంటలకి అనౌన్స్ చేయాలి ఆ విషయాన్ని. కానీ ఇంగ్లాండ్ కి అమెరికాకి 3 గంటల డిఫరెన్స్ ఉందని చెప్పేసి టీవీలో చెప్పడం వల్ల హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది అనమాట. వెంటనే అందరిని పిలుస్తుంది, తన ఐడియాను కూడా వాళ్ళకి చెప్తుంది. ఆ ఐడియా ఏంటంటే బేసికల్ గా మనందరం ఉంటుంది సియాటల్ లో. మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది కూడా 10 గంటలకి. కానీ ఫిలిపినియాలో మనకంటే ముందు 3 గంటల ముందే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ కంట్రీకి మనకి 3 గంటల డిఫరెన్స్ ఉంది. కాబట్టి నేను ఎగ్జామ్ ఫిలిపినియాలో రాస్తాను. నేను రాసేటప్పుడు ప్రాపర్ గా ఆన్సర్స్ ప్రిపేర్ చేసి వాటన్నిటిని మీకు పంపిస్తాను, మీరు అవి చూసి రాసుకోండి అని చెప్పి అంటంతో అందరూ గట్టిగా అరుస్తారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇంకొక మనిషి కావాలి, ఇంకొక మనిషి ఉంటే మాత్రం ప్రాపర్ గా ఈ ప్లాన్ వర్క్ అవుతుందని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు బ్యాంక్ చూపిస్తారు. బ్యాంక్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ అమ్మగారి కాఫీ షాప్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్లి చూస్తే ఆ 3 రౌడీలు మళ్ళీ అక్కడే ఉంటారు. వాళ్ళు ఈసారి వెళ్లిపోకుండా డైరెక్ట్ గా బ్యాంకును పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టి తనని చెత్త కుప్పలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. దాంతో బ్యాంక్ కూడా ఏం చేయాలో తెలియక మెల్లగా లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఏదైతే ప్యాట్ కి చెప్పిందో ప్యాట్ కూడా వాళ్ళ బ్యాచ్ మొత్తానికి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే హీరోయిన్ ఆన్సర్స్ మొత్తం పంపించిందో అప్పుడు వెంటనే వాళ్ళు పెన్సిల్ మీదకి ఆన్సర్ రాసుకోవాలన్నమాట. అంటే బేసికల్ గా ఎగ్జామ్ హాల్లోకి పెన్సిల్, క్యాలిక్యులేటర్, ఆ తర్వాత ఎరేజరు ఈ మూడింటిని అలౌ చేస్తారు. కాబట్టి వీళ్ళు వాడే పెన్సిల్ మీద బార్ కోడ్ ప్రింట్ వేసుకొని రావాలి. బార్ కోడ్ అంటే బ్లాక్ గీతలు ఉంటాయి కదా, వాటిని ఒక 50 బార్ కోడ్లు అంటే 50 గీతలు వేసుకొని వస్తారనమాట. బాగా తిక్కుగా ఉంటే ఏ అని, కొంచెం తిక్కుగా ఉంటే బి అని, ఇంకొంచెం తిక్కుగా ఉంటే సి అని, అలాగే లాస్ట్ లో కొంచెం లైట్ గా ఉంటే డి అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ప్రాపర్ గా ప్లాన్ వేసుకుని ఆ బార్ కోడ్ ని ఫాలో అయితే ఒక్కొక్కరికి ఒక పెన్సిల్ ఇస్తానని చెప్పేసి ప్యాట్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే నేను పంపించే మెసేజ్ మీకు ఫాస్ట్ గా రావాలంటే మనందరి మొబైల్ సింక్ లో ఉండాలని చెప్పేసి అందరి మొబైల్స్ ని సింక్ చేస్తుంది అనమాట. అందులో ప్యాట్ మొబైల్ కూడా సింక్ అయిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి బ్యాంక్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా బ్యాంక్ తెలా అంటుంది, అదేంటి నువ్వు నాలెడ్జ్ కాంపిటీషన్ కి వెళ్ళేదంట అని చెప్పేసి అంటంతో లేదు ఆ రోజు నన్ను బాగా చిత్త కొట్టేసి మా అమ్మ కాఫీ షాప్ దగ్గర పడేసారు ఒక 3 రౌడీలు, దాని వల్ల నేను కాంపిటీషన్ కి వెళ్ళలేకపోయానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరేలే ఆ డబ్బులు వస్తే నువ్వు ఏం చేద్దాం అనుకున్నా నాకు ప్రాపర్ గా అర్థమైంది, నువ్వు కూడా నాలాగే డబ్బులకు సఫర్ అవుతున్నావు నాకు అర్థం అవుతుంది, కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇస్తాను. అదేంటంటే మన స్కూల్లో చాలా మంది డబ్బులున్న పిల్లలు ఉన్నారు కదా, ప్యాటు, గ్రేసు ఇలాంటి వాళ్ళందరినీ మనం సాట్ ఎగ్జామ్ లో పాస్ చేస్తే వాళ్ళు నాకు బాగా డబ్బులు ఇస్తూ అన్నారు, కాబట్టి నీకు కూడా డబ్బులు అరేంజ్ చేస్తాను నేను, నీకు ఇంట్రెస్ట్ అయితే రా అని చెప్పేసి అంటంతో బ్యాంక్ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం దయచేసి కాంటాక్ట్ అవ్వని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇచ్చేసి ప్లేస్ కూడా రాసి ఉంటుంది అనమాట దాని మీద. అక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరిని మీట్ అవుతుంది. అదే ప్లేస్ కి బ్యాంక్ కూడా వస్తాడనమాట. నేను కూడా జాయిన్ అవుతాను మీతో పాటు అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పేసి అందరు అడిగినప్పుడు హీరోయిన్ ప్రాపర్ గా ప్లాన్ చెప్తుంది అనమాట. ఇప్పుడు మా ఇద్దరికి ఫేక్ పాస్పోర్ట్లు క్రియేట్ చేయాలి, అందులోనూ మేము వేరే దేశం నుంచి వచ్చామని చెప్పేసి క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మేము దొరికిపోయినా కూడా మనల్ని ఇక్కడ కాంటాక్ట్ అవ్వరు కాబట్టి, అందులోనూ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం 150 క్వశ్చన్లు ఉంటాయి. మేమిద్దరం రాస్తాం కదా, అక్కడ ఒక్కొక్క 50 క్వశ్చన్లకి బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ లో మీకు మేము ఆన్సర్స్ పంపిస్తాము. అందులోనూ 50 క్వశ్చన్లు కాబట్టి 50 క్వశ్చన్లు ఒకళ్ళే పంపించలేరు కదా, అందుకని మొదటి 25 క్వశ్చన్లకి నేను ఆన్సర్ పంపిస్తాను. ఆ తర్వాత మిగిలిన 25 క్వశ్చన్లకి బ్యాంక్ ఆన్సర్ చేస్తాడు. అలాగా 3 సెషన్లో మొత్తం 150 ఆన్సర్లు మీకు పంపించేస్తాం, మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పడంతో అసలు ప్యాట్ గడ ఆనందానికి అవధులే ఉండవు అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఏంటంటే అడ్వాన్స్ గానే చాలా డబ్బులు ఇస్తారు వాళ్ళందరూ. అంతేకాకుండా ప్యాట్ ఏం చేస్తాడంటే ఒకవేళ పోలీసులు దొరికిపోతే అక్కడ స్టాఫ్ కు పట్టుబడితే ఏం చేయాలని చెప్పేసి యాక్టింగ్ చేసి చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి. అది చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మామూలుగా యాక్టింగ్ చేయట్లేదు కదా నువ్వు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మరి బ్యాంక్ ఏం చేయాలో చెప్పని చెప్పడంతో ప్యాట్ గడు మాత్రం ఏం చెప్పాలో చెప్పకుండా బ్యాంక్ ఎక్కిరిస్తూ ఉంటాడు. 3 రౌడీలు కొట్టింది, ఆ 3 రౌడీలు తనని డస్ట్బిన్ లో పడేసిందని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటాడు. అప్పుడే బ్యాంక్ ఒక విషయం తెలుస్తుంది. మామూలుగా తనని 3 రౌడీలు కొట్టారన్న సంగతి హీరోయిన్ చెప్పాడు కానీ డస్ట్బిన్ లో పడేసాడన్న సంగతి హీరోయిన్ చెప్పలేదు. అంటే వీడికి తెలిసింది. సో వీడికి తెలిసిందంటే ఆ 3ని పంపించింది వీడే, ఎందుకు పంపించాడు కూడా నేను చెప్తానని చెప్పేసి మనోడు కొంచెం బ్రిలియంట్ కదా, నేను గనక ఆ కాంపిటీషన్ కి వెళ్ళకపోతే నాకు డబ్బులు రావు కాబట్టి నేను కొంచెం ఇబ్బందుల్లో ఉంటాను. ఆ ఇబ్బందులు ఉన్న సమయంలో కరెక్ట్ గా మీరు నన్ను అప్రోచ్ అవుతారు, ఆ డబ్బులు ఆశ చూపించి నన్ను దీనికి పని చేయించుకుంటారు, మీ అవసరం కోసం నా జీవితాన్ని నాశనం చేశారు కదా అని చెప్పేసి అంటంతో ఏదో తెలియక అలా చేశాము, అయినా నువ్వు ఆ కాంపిటీషన్కి వెళ్తే ఎంత వస్తుంది, దానికి త్రిబుల్కి నీకు వస్తుంది కదా డబ్బులు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది, ఇంత పని చేస్తారా మీరు అని చెప్పేసి. ఆ తర్వాత బ్యాంక్ ఏంటంటే నా వల్ల కాదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన కథలో హీరోయిన్ కూడా బాధపడుతుంది, ఇలా చేస్తారా ఎవరని చెప్పేసి. కాకపోతే కొంత సమయం తర్వాత బ్యాంకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఏది ఏమైనా సరే వాళ్ళు నా జీవితం నాశనం చేశారు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాల్సింది కూడా వాళ్ళే కాబట్టి ఈ పని చేస్తాను, కేవలం డబ్బు కోసమే చేస్తాను, నువ్వు కూడా రా అని చెప్పేసి బ్యాంక్ ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని ఎగ్జామ్ రాయడానికి ఆ కంట్రీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక
ఒకే రూమ్ ఇస్తారు అనుకోండి హోటల్లో. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు కలిసి ఎగ్జామ్ కి అటెండ్ అవుతారు. అందులో నా ఎగ్జామ్ రావడానికి రకరకాల దేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళందరి పాస్పోర్ట్లు చూసి వెరిఫై చేసి లోపల పంపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ బ్యాంక్ ఇద్దరు కలిసి ఫస్ట్ బాత్రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఆ బాత్రూమ్ లోపల దాచిపెడతారు. ఆ తర్వాత లోపలికి వెళ్తారు. ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 50 క్వశ్చన్ల ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే వాటిని కంప్లీట్ చేసేసి చెరోకి 25 ఆన్సర్లు గుర్తు పెట్టుకుని హడావుడిగా ఇద్దరు బాత్రూమ్ లోకి పరిగెడతారు. పరిగెట్టిన తర్వాత హీరోయిన్ ఆన్సర్లు సెండ్ చేస్తుంది. వెంటనే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే బ్యాంకు మాత్రం ఆన్సర్లు పంపిడు. నేను ఆన్సర్లు పంపించాలంటే $1,00,000 నా బ్యాంక్ అకౌంట్ కి మీరు సెండ్ చేయాలని చెప్పడంతో అవతల ఉన్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో 10 minutes టైం ఉందని చెప్పేసి ఫస్ట్ కొంత పంపించి మిగతాది ఖచ్చితంగా పంపిస్తాము, ముందు ఆన్సర్లు పంపించని చెప్పడంతో బ్యాంకు కూడా సరే అని చెప్పేసి పంపిస్తాడు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి సెకండ్ సెషన్ రాస్తారనమాట ఎగ్జామ్. అలా రాసిన తర్వాత మళ్ళీ చెరోకి 25 ఆన్సర్లు గుర్తు పెట్టుకుని మళ్ళీ గ్యాప్ లో పరిగెత్తుకుంటూ వాష్రూమ్ కి వస్తారు. హీరోయిన్ వాష్రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ చాలా మంది క్యూలో ఉంటారు. అంతేకాకుండా బ్యాంక్ వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా ఆన్సర్లు మొత్తం సెండ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇద్దరు టీచర్లు వచ్చేసి మీరు పద్దాకలు ఈ బాత్రూమ్ కి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, మీ మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది, బయటికి రండి అని చెప్పడంతో మరోవైపు బ్యాంక్ ఏమో పాపం హడావుడిగా ఆన్సర్లు సెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు వాళ్ళేమో బయటికి రమ్మంటారు. మరోవైపు ఆ వాష్రూమ్ లో ఉండే సింక్ ఉంటుంది కదా, ఫ్లష్ కొట్టే సింక్, దాని మీద ప్లేట్ ఏమో ఈ బ్యాంకు గాడు ఒళ్ళు పెట్టుకుంటాడు. సడన్ గా వాళ్ళు గదివేసరికి పైకి లెగిస్తాడు. ఆ ప్లేట్ కింద పడి పగిలిపోతుంది. ఒకనొక సందర్భంలో ఆన్సర్లు మొత్తం పంపించేసి తర్వాత ఫోన్ ను వెరగొట్టేసి సింక్ లో వేసి ఫ్లష్ కొడదాం అనుకుంటాడు. ఫ్లష్ కొడితే ఆ ఫోన్ ఏమో పాదనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా బాత్రూమ్ లో ఎంతసేపు ఉంటామో బయటకు రమ్మని చెప్పేసి టీచర్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అప్పటికే ఆన్సర్లు సెండ్ చేసింది అనమాట. మెల్లగా బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంది. నేను బాత్రూమ్ చెక్ చేయాలని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే హీరోయిన్ తన ఫోన్ ని షూలో పెట్టుకుంది అనమాట. అందుకని బాత్రూమ్ లోపల వెతికినా వాళ్ళకి కనపడలేదు. అలా బయటకు వచ్చి చూస్తే బ్యాంక్ ని బయట టీచర్లు వాయిస్తూ ఉంటారు అనమాట. నువ్వు అసలు బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు, దాన్ని ఎందుకు పగలగొట్టావు, ఆ ఫోన్ ఎందుకు విరగొట్టావు, అందులో ఏం మెసేజ్ పంపిస్తున్నావు అని చెప్పేసి అక్కడున్న టీచర్లు బ్యాంకు బుర్ర తినేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ లోపలికి వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళేటప్పుడు ప్రాపర్ గా పాకెట్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కి భయం వేసి పక్కనే వాటర్ తాగే చిన్న క్యాన్ ఉంటుంది అనమాట, చిన్న వాటర్ స్టాండ్ లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అందులో తన ఫోన్ దాచిపెట్టి హీరోయిన్ మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ చేతిలో ఒక పెద్ద టాస్క్ ఉందన్నమాట. ఇప్పుడు దాకా 100 క్వశ్చన్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడు మిగతా 50 క్వశ్చన్లకి ఆన్సర్ మన హీరోయిన్ మాత్రమే వాళ్ళకి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కేవలం హీరోయిన్ మాత్రమే, బ్యాంక్ లేడు కాబట్టి. అంతేకాకుండా ఈ 50 క్వశ్చన్లకి 50 ఆన్సర్లు గుర్తు పెట్టుకొని పంపించడం అంటే మామూలు విషయం కాదు. మరోవైపు బ్యాంక్ ని విపరీతంగా ఎంక్వైరీ చేస్తారనమాట. అందులోనూ బ్యాంక్ ఏంటంటే నైజీరియాలో ఒక స్కూల్ నుంచి వచ్చానని చెప్పేసి ఫేక్ అడ్రస్ ఇస్తాడనమాట. దానికి ఫోన్ చేస్తారు వీళ్ళు. కాకపోతే అక్కడ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ 50 ఆన్సర్లు తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకి తన పియానో గుర్తొస్తుంది. అందులో ఉండే ప్రతి ఒక్క నోటు గుర్తొస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆన్సర్ ని గుర్తు పెట్టుకుందాం అని చెప్పేసి హీరోయిన్ తన పియానో నోట్ టెక్నిక్ ని ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ అందరికన్నా ముందు ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వెళ్ళి ఆన్సర్లు పంపిస్తేనే వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ అందరితో పాటు లాస్ట్ లో వెళ్ళి వచ్చింది దానికి ఉపయోగం ఉండదు. అంతేకాకుండా వీళ్ళకి ఆన్సర్లు పంపించే సమయానికి అక్కడ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకని హీరోయిన్ ఫాస్ట్ గా అన్ని రాసేస్తూ ఉంటుంది అనమాట. ఇంకోవైపు బ్యాంక్ ని ఆ టీచర్లు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా బ్యాంక్ ఏమంటాడంటే, సార్ నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లం ఉంది, పర్సనల్ మెసేజ్ పంపించుకుంటున్నాను, అందులోను మీరు నా ఎగ్జామ్ ఆపేశారు, ఇక్కడే నా జీవితం స్పాయిల్ అయిపోయింది, మళ్ళీ మీరు సపరేట్ గా నేను ఏం చేస్తారు సార్, నా దారి నేను పోనివ్వండి అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ టీచర్లు కూడా ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి బ్యాంక్ ని వదిలేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆన్సర్లన్నీ ఫాస్ట్ గా రాస్తుంది. నేను బయటికి వెళ్తానని చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ టైం అయిపోయేంత వరకు బయటికి వెళ్ళకూడదమ్మా అని చెప్పి అంటారు. దాంతో హీరోయిన్ గుండె జారి గల్లంత అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక పెన్సిల్ తీసుకుని నోట్లోకి వచ్చేసుకుని నాకు వామిటింగ్ వచ్చినట్టుందని అని చెప్పేసి హడావుడిగా తను బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని మెసేజ్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే బ్యాంక్ ని ఇన్వెస్టిగేట్ చేసిన ఆ ఇద్దరు టీచర్లు ఏంటంటే ఆ స్కూల్ ని కాంటాక్ట్ అవుదామని చూస్తే అసలు అలాంటి స్కూలే లేదని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. దాంతో వాళ్ళు బ్యాంక్ ని వెతుకుతారు. మరోవైపు హడావుడిగా బయటకు వచ్చేసి వామిటింగ్ అన్న కదా, వీళ్ళేమో ఏంటి కనిపించట్లేదు ఈ అమ్మాయి అని చెప్పేసి హీరోయిన్ వెతుకుతారు. వీళ్ళిద్దరు పారిపోతూ ఉంటారు అనమాట. హీరోయిన్ పారిపోయేటప్పుడు కూడా ఆన్సర్లు పంపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మరోవైపు బ్యాంకు పరిగెడుతూ ఉంటాడు, ఇంకోవైపు హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోయిన్ ని ఆ టీచర్లు చూస్తారు. ఆగమమ్మ అని చెప్పి అన్నా సరే హీరోయిన్ పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తే ప్రాసెస్ లో చేయి జారి మొబైల్ కింద పడిపోతుంది. ఇంకా 6 ఆన్సర్లు పంపించాలన్నమాట. ఓ పక్క టెన్షన్, మరో పక్క గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్లు. ఇదే సమయంలో హీరోయిన్ ఫోన్ తీసుకొని ఆ ఆన్సర్లు టైప్ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి బ్యాంక్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తీసుకొని పారిపోతాడు. ఎలాగోలాగా ఆన్సర్లు అన్ని సెండ్ చేసేస్తారు.
హీరోయిన్ బ్యాంకు రూమ్ కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అది కూడా న్యూయార్క్ లో ఉన్న పియానో స్కూల్లో నీకు అపాయింట్మెంట్ ఉంది, జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ప్యాట్ హీరోయిన్ తో ఏమంటాడంటే, నేను గ్రేసు ఒక 1 year లైఫ్ లో ఎంజాయ్ ఉందాం అని చెప్పి అనుకుంటున్నావు, నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని చెప్పడంతో, లేదు ఆ పియానో స్కూల్లో నేను జాయిన్ అయిపోతాను, మీరు 1 year తర్వాత రండి అని చెప్పడంతో ఆ ప్యాట్ కూడా ఒక బాంబు పిలుస్తాడు అనమాట. అదేంటంటే, ఇప్పుడు నేను న్యూయార్క్ రాకుండా మా నాన్న నీకు అపార్ట్మెంట్ ఎలా ఇస్తాడు, మేము వస్తేనే కదా రెడీ చేసి ఇచ్చేది, నీ ఒక్కదాని కోసం ఇస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే నేను కూడా ఇంకొక 1 year ఆగాల అని చెప్పేసి. అదే సమయంలో బ్యాంక్ ఏమంటాడంటే, నాకు తెలుసురా మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఒక టిష్యూ పేపర్ లో చూస్తారా, అవసరం తీరిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారని నాకు తెలుసురా అని చెప్పేసి బ్యాంకు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ బాధపడుకుంటూ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత టీవీలో ఒక న్యూస్ వస్తుంది అనమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఫిలిపినియాలో 2 స్టూడెంట్లు శాట్ ఎగ్జామ్ రాశారు. కాకపోతే వాళ్ళ మీద డౌట్ వచ్చి పట్టుకుందాం అనుకుంటే వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చారని అర్థమైంది. వాళ్ళని పట్టుకోలేకపోయాం కాబట్టి ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నాము. ఇంకా ముఖ్యంగా 2,000 మంది ఈ ఎగ్జామ్ రాశారు, వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కూడా చూసి రన్ అయిపోతాడు. చూసావమ్మా, ఎవరో 2 చేసిన పాపానికి 2,000 మంది మళ్ళీ రాయాలి, మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళి మళ్ళీ ఈ దేశానికి తిరిగి రావాలి, ఎంత పెద్ద తప్పు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం చేసిన తప్పు ఒప్పుకుందామా, మన వల్ల 2,000 మంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాసినా తప్పు లేదు, కాకపోతే వాళ్ళ దేశాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి, అంతేకాకుండా ఎగ్జామ్ ఫీజు $70,000, అంత డబ్బు పాపం వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించారని చెప్పేసి అంటంతో బ్యాంక్ ఏమంటాడంటే, చూడు నేను ఇక్కడ డబ్బులు సంపాదించాలని ఎందుకంటున్నాను తెలుసా, ఈ దేశానికి సంబంధించిన గ్రీన్ కార్డు కొనుక్కుందామని, లేకపోతే మళ్ళీ మమ్మల్ని మా దేశం పంపించేస్తారు, అలా పంపించేస్తే అక్కడ బతకటం కన్నా ఊరేసుకొని చావటం మేలు, అంత అధ్వానంగా ఉంటుంది మా జీవితాలు, కాబట్టి నేను రాను, నాకు వచ్చిన డబ్బులతో నేను గ్రీన్ కార్డు తీసుకొని మా అమ్మని బాగా చూసుకోవాలి, ఒకవేళ అదే జరగకపోతే నేను తప్పు ఒప్పుకుంటే ఇక్కడ ఉన్న మమ్మల్ని తిరిగి మా దేశానికి మమ్మల్ని పంపించేస్తారు, ఆ తర్వాత మా కుటుంబాన్ని ముక్కలు చేసిన వాడిని అవుతానని చెప్పేసి బ్యాంకు బాధపడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మనం అసలు కెలకూడదని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న చూసి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నేను న్యూస్ చూసినప్పుడే నాకు అర్థమైందమ్మా, ఆ తప్పు చేసిన ఇద్దరులో నువ్వు కూడా ఉండే ఉంటావు అని చెప్పేసి, ఎందుకంటే నీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది, కాకపోతే 2,000 మంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళందరూ బాధపడటానికి కారకురాలయ్యావు, ఆ బాధ ఇప్పుడు నువ్వు పడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు నీకు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్న కూడా ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. ఎంతసేపు నేను ఎంఐటి క్యాంపస్ లో చూడాలనుకున్నాను, కానీ నీకు ఇష్టమైన పియానో స్కూల్లో జాయిన్ చేయాలని అసలు అనుకోలేదు, ఇక మీదట నీకు నచ్చిన పనే చెయ్యి, నీకు నచ్చని పని నా కోసం అసలు చెయ్యి మాకు, ఎందుకంటే నీ జీవితం అని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే, ప్యాట్ వాళ్ళ నాన్నని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, మేము అలా తప్పు చేశాం కదండి, మీ పిల్లల్ని పాస్ చేసేలా చేశాం కదా అని చెప్పేసి అంటంతో, అవునమ్మా మీరు తప్పు చేశారు, అందుకనేగా మీకు నేను డబ్బులు ఇచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అలా కాదండి, మేము ఈ తప్పు చేయటం వల్ల 2,000 మంది పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేరు కదండి అని చెప్పేసి అంటంతో, దానికి నేనేం చేయనమ్మా, కొంపదీసి నా మీద కేసు పెడతావా ఏంటి అని చెప్పి అంటంతో, లేదండి ఆ 2,000 మందికి ఎగ్జామ్ ఫీజు మీరే కట్టండి, అందులో నాతో పాటు వచ్చిన బ్యాంక్ ఉన్నాడు కదా అతనికి సిటిజన్షిప్ ఇక్కడ గ్రీన్ కార్డ్ ఇప్పించండి అని చెప్పేసి అంటంతో తను నవ్వుతాడు అనమాట. నీకేనా పిచ్చి పట్టిందా, డబ్బులు ఇచ్చాము అయిపోయింది, మళ్ళీ నన్ను ఈ పనులను చేయమంటావు ఏంటని చెప్పి అంటంతో, నేను కోర్టుకు వెళ్తానండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వెళ్ళు, తప్పే ఉందని చెప్పి అంటాడు. కాకపోతే నేను కోర్టుకు వెళ్ళేది ఈ విషయం మీద కాదండి, మీ అబ్బాయి ఒక 3 డబ్బులు ఇచ్చి బ్యాంకుని గుల్లబాటు కొట్టించి డస్ట్బిన్ లో పడేపించాడండి, ఒక విధంగా చెప్పాలంటే అది అటెంప్ట్ టు మర్డర్ అండి, దానికి సంబంధించిన మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, నేను మీ పిల్లలందరికీ ఆన్సర్ షీట్ లో ఉన్న ఆన్సర్లన్నీ పంపించడానికి మొబైల్స్ అన్ని సింక్ చేసుకున్నామండి, అలా సింక్ చేయటం వల్ల మీ వాడు వాళ్ళకి పంపించిన మెసేజ్లు, అంతేకాకుండా మీ వాడు వాళ్ళకి డబ్బులు పంపించాడు మనిషికి $1,000, దానికి సంబంధించిన మెసేజ్లు అవన్నీ నా మొబైల్లోకి వచ్చాయండి, నేను వెళ్ళి బ్యాంక్ మీద అటెంప్ట్ టు మర్డర్ జరిగిందండి అని చెప్పేసి ప్రూఫ్లన్నీ బయట పెడితే మీ అబ్బాయి జీవితాంతం జైల్లోనే ఉంటాడండి, బయటకు కూడా రాడు, అప్పుడు మీరు వెళ్ళి జైల్లో మీట్ అవ్వచ్చు మీ అబ్బాయి అని చెప్పంటంతో ప్యాట్ వాళ్ళ నాన్నకి ఫీజులు ఎగిరిపోతాయి. బాగా ఆలోచించి, సరేనమ్మా ఆ 2,000 మంది పిల్లలకి ఫీజు నేనే కడతాను, బ్యాంకు గాడికి గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాను, నా కోసం నువ్వు పని చేస్తావా అని చెప్పంటాడు. హీరోయిన్ చెప్పండి అని చెప్పంటంతో, నేను పాలిటిక్స్ లోకి వెళ్తున్నానమ్మా, కాబట్టి నువ్వు నా పక్కన ఉండాలి, నా అసిస్టెంట్ గా జాయిన్ అవుతావా, నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కదని చెప్పంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది, అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన థ్రిల్లింగ్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్లో మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి, వీలైనంత వరకు చేస్తాను.
దొరకకపోతే నేను చేయలేను అనుకోండి, బట్ కుదిరితే మాత్రం తప్పకుండా చేస్తాను. బాయ్.